రాజా కోటలో రాణి. కొండవీటి రాజా కోటలో రాణి. ఎక్సైట్మెంట్, ఎంటర్టైన్మెంట్, డాన్సులు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ది డే. ఎందుకు అంటే ఇప్పటిదాకా అందరూ యోయో అనుకున్నాం, ఇప్పుడు ఎలిమినేషన్. ఒక పేర్ పర్మనెంట్గా ఈ షో నుంచి వెళ్ళిపోబోతుంది. అందుకే సదా కూడా మనతో పాటు వచ్చారు. ఎలిమినేషన్ జోన్లో ఉన్న ఫస్ట్ పేర్ ఎవరో సదా చెప్తారు. దానికంటే ముందు ఎలిమినేషన్ ఏ బేస్ పైన చేసామంటే ఓట్అవుట్స్, పర్ఫార్మెన్సెస్, ఇంకా కోటలో బిహేవియర్ అన్నీ కౌంట్ చేసి సదా మీ లాస్ట్ 1 వీక్ పర్ఫార్మెన్సెస్, బిహేవియర్, మీ యాటిట్యూడ్ అన్నీ కౌంట్ చేసి ఒక డెసిషన్ తీసుకున్నారు. సో ఆ డెసిషన్ అనౌన్స్ చేసే ముందు ఈరోజు మెట్రోలో రెట్రో వర్స్ట్ పర్ఫార్మర్స్ ఎవరో సదా ఒక్కసారి అనౌన్స్ చేయండి. ఇట్స్ వెరీ డిసార్టనింగ్ యాక్చువల్లీ. వీక్ పర్ఫార్మెన్సెస్ ఎవరు చెప్పడం ఇట్స్ నాట్ అ వెరీ హ్యాపీ మూమెంట్. కానీ కొంతమంది అలా ఉన్నారు, సీరియస్గా తీసుకోవట్లేదు. ఏదైనా సరే చేసుకుందాం, చూద్దాం అలాంటి యాటిట్యూడ్ ఉంది. సో ప్లీజ్ టేక్ ద స్టేజ్, please take the show seriously, please make the most out of it, because there are a lot of people who will not get this kind of a chance which you all have. I've seen some couples are just not taking any interest. Not only the performance day today, the past days as we've seen the behavior, chala laid back attitude undi. So that is something which is really saddened me to quite an extent, and actually we should be having a vote out, but I think we are not doing it today because it's a very clear result. I can see there is a pair which has to go out from here because the rest will not suffer because of it. So vote out will not happen tonight. We'll just have one elimination with the kind of performances we've seen tonight. షో నుంచి వెళ్లిపోవలసిన మొదటి జంట ఎవరనేది ప్రముఖ తార సదా ఇప్పుడే ప్రకటిస్తారు. ఈ వారం మొత్తం అసలు వాళ్ళు చేసిన టాస్క్స్, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అన్ని బేస్ చేసుకొని 2 వర్స్ట్ పర్ఫార్మర్స్ ఈ వారంలో. ఫస్ట్ స్నేహ అండ్ రావ్. Second worst performer Uma and Jangu. Please, stage pike randi. Both the pairs. Really sad part of the day. First elimination, కొండవీటి రాజా కోటలో రాణిలో చాలా క్లియర్గా ఉన్నట్టు రిజల్ట్ ఉంది. ఐఎమ్ ష్యూర్ ఎవ్రీ వన్ విల్ అగ్రీ విత్ దిస్. అండ్ ఒక పేరు అయితే అట్లీస్ట్ దే ఆర్ ట్రయింగ్, ఇఫ్ నాట్ యాజ్ మచ్ యాజ్ ద అదర్ కంటెస్టెంట్స్, దే ఆర్ ట్రయింగ్, బట్ ది అదర్ వన్ ఈజ్ నాట్ ఈవెన్ వాంటింగ్ టు గివ్ ఇట్ అ ట్రై. సో again, it's only the part of a pair. I mean, the other half really wants to do the best, but unfortunately, it's Uma and Jangu. కొండవీటి రాజా కోటలో రాణి ఎలిమినేట్ అయిన ఫస్ట్ పేర్ ఉమా అండ్ జంగు. జంగు, చాలా దూరం నుంచి వచ్చావు, షో ఖచ్చితంగా గెలుద్దామనే వచ్చావు, కానీ ఇప్పుడు షో వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఉమా, ఒక మంచి కంటెస్టెంట్ నీ వల్ల షో వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే ఎన్నో కళలు కానీ షో ద్వారా వాళ్ళ ప్రాంత ప్రజలు చూసి మెచ్చుకోవాలి అని చాలా దూరం నుంచి వచ్చిన ఒక కంటెస్టెంట్ జంగు ఎంతో స్పిరిట్తో, సదా కూడా చెప్పింది, ఎంతో స్పిరిట్తో, ఎంతో కాన్ఫిడెన్స్తో అతను పర్ఫామ్ చేశాడు. కానీ నీ వల్ల
నువ్వు వెళ్ళిపోవడం వేరే విషయం, కానీ నీ వల్ల ఇంకొక కంటెస్టెంట్, ఒక కొండవీటి రాజా ఫస్ట్ ఎలిమినేషన్ లో వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఏం చెప్పాలనుకుంటున్నా? ఉమా, ఆ రోజు కూడా చెప్పాను, చాలా యు వెరీ ప్రిటీ, యూ హ్యావ్ దట్ గ్రేస్, యూ హ్యావ్ ది పర్సనాలిటీ. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ అండ్ యువర్ యాటిట్యూడ్ దట్ యూర్ గోయింగ్ టు నైట్. And please, I'm like really requesting you, please come out of it, because later stages of life also you'll suffer because of that. Don't do it. జంగు ఈ షోలో పాల్గొనడానికి తన ఊరి నుంచి వస్తున్నప్పుడు సాధించబోయే విజయం గురించి ఎన్నెన్నో కలలు కన్నాడు. కొండవీటి రాజాగానే తిరిగొస్తానని ఊళ్ళో వాళ్ళందరికీ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పి మరీ వచ్చాడు. జంగు కలలన్నీ కల్లలయ్యాయి. అతని ఆశా సౌధాలన్నీ నేలకూలాయి. అయితే ఉమా మాత్రం బెల్లం కొట్టిన రాయిలా అలాగే ఉండిపోయింది. ఈ ఎలిమినేషన్ కు ఆమెలో ఎలాంటి స్పందన కనిపించలేదు. Anyways, and Sneha and Rao, ఇది first time, you've got a second chance, so please make the most of it. ఫైనల్ వార్నింగ్ స్నేహ అండ్ రావ్, నీ కోసం కాకపోయినా పక్కనున్న కంటెస్టెంట్ రావు కోసం అన్నా, రావు నువ్వు కూడా స్నేహ కోసం, ఇద్దరు కలిసి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకొని అందరికీ గట్టి పోటీనివ్వండి. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఈ పొజిషన్లో మీరు ఉండకూడదు అని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ టేక్ యూర్ సీట్. కొండవీటి రాజా కోట్లో రాణి, ఈ షో హీరోస్ మన కొండవీటి రాజాలు. అసలు ఈ షో మొత్తం జరుగుతుందే మన కొండవీటి రాజాల కోసం. ఫస్ట్ ఎలిమినేషన్ ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిన ఫస్ట్ పేర్ నాకు చాలా సాడ్గా ఉంది. జంగు, సిటీ నుంచి నీ లాస్ట్ విష్ అంటే ఏమన్నా చూడాలనుకుంటున్నావా, సిటీలో ఏమన్నా చేయాలనుకుంటున్నావా, నీ లాస్ట్ విష్ ఏమన్నా ఉంటే చెప్పండి. నాకు తెలుసు చాలా బాధపడుతున్నావని, ఎంత కష్టంగా ఉందో కూడా తెలుసు. వెళ్ళిపోయే ముందు వారం రోజులు గడిపేవు కాబట్టి నీ తోటి కొండవీటి రాజాల కోసం నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? థ్యాంక్స్. మళ్ళీ ఒకసారి నీకు సిటీకి రావాలనిపిస్తుందా? లైఫ్ ఉంది, నువ్వు వస్తావు, తప్పకుండా వస్తావు, ఇక్కడే సెటిల్ అయిపోతావు. మళ్ళీ నువ్వు ఊరికి వెళ్ళిపో. చాలా ఛాన్సెస్ వస్తాయి లైఫ్లో. ఒకసారి మన కంటెస్టెంట్స్ అందరినీ, మన కొండవీటి రాజులందరినీ ఒకసారి కలిసేసి ఒక లక్ష్యంతో వచ్చిన జంగు లాంటి ఓ సమర్థుడైన పోటీదారుణ్ణి కోల్పోవడం అంటే ఈ పోటీకే తీరని లోటు. ఈ జంట నిష్క్రమణ ఎంత విషాదంగా, ఉద్వేగభరితంగా ఉందంటే మన న్యాయ నిర్ణేత సదా దగ్గర నుంచి అందరి కళ్ళల్లోనూ కన్నీరు వర్షించింది. జంగు, ఈ షో వదిలి వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఉన్న కొండవీటి రాజాలందరిలో ఎక్కువ పట్టుదలతో ఖచ్చితంగా సాధిస్తాను అన్న నమ్మకం ఉన్న ఒక కొండవీటి రాజావు నువ్వు. సదా ఫైనల్గా జంగుకి ఏం చెప్పాలనుకో? I really don't know what to say. I'm feeling so sorry for him. జంగు, ప్లీజ్ స్మైల్, ఒకసారి నవ్వు ప్లీజ్. అలా వెళ్ళిపోతే మా అమ్మ వద్దన్నది, పోకూడదు, మా అమ్మకు గెలుస్తానని మాట ఇచ్చొచ్చాడు.
జంగు, ఖచ్చితంగా మేమందరం సదా, నేను, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మాకు చాలా బాధగా ఉంది నువ్వు ఈ షో వదిలి వెళ్ళిపోతున్నందుకు. అయినా సరే ఉన్న కొద్ది రోజులు నువ్వు మాట్లాడిన పద్ధతి, నువ్వు ప్రతి టాస్క్లో నీకు పూర్తి సపోర్ట్ లేకపోయినా ఆ పట్టుదలతో, ఆ నమ్మకంతో నువ్వు మాకు చూపించిన ఎఫర్ట్ చూసి మాకు చాలా సంతోషంగా ఉంది. షో వదిలి వెళ్ళిపోతున్నందుకు బాధపడకు, ఎందుకంటే నువ్వు ఉన్న కొద్ది రోజుల్లో చూస్తున్న ఎందరో మంది హృదయాల్లో ఓ చోటు సంపాదించావు. ఎంతో మంది నిన్ను ఇక నుంచి గుర్తుపట్టబోతున్నారు ఒక కొండవీటి రాజాగా. సో మన షో నుంచి వెళ్ళిపోతున్న మొదటి కొండవీటి రాజా జంగు. జంగు, నేను కూడా నేను చాలా మిస్ అవబోతున్నాను. బట్టలు సర్దుకొని ఈరోజు నువ్వు నీ ప్రాంతానికి, నీ అడవికి వెళ్ళిపోవాలి. ఇన్ని రోజులు కలిసిమెలిసి కోపాలు తాపాలు, నవ్వులు పువ్వులు, సల్లాపాలు విలాపాలు సరదాగా పంచుకున్న అన్ని జంటల్లో ఓ జంట నిష్క్రమిస్తోంది. ఆల్రెడీ ఒక కొండవీటి రాజా మన షో వదిలి వెళ్ళిపోయారు. సదా, ఉమాకి ఫైనల్గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఐ జస్ట్ విష్ యూ ఆల్ ది బెస్ట్. మిగతా కోర్టులో అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకే మాట గుర్తుపెట్టుకోండి, ఈ సిచ్యువేషన్లో ఎవరైనా రావచ్చు. ఆ డే పర్ఫార్మెన్స్ కానీ, ఆ వీక్లో మీరు ఎలా పర్ఫామ్ చేస్తారు కానీ, ప్రతి టాస్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ టేక్ ఎవ్రీథింగ్ వెరీ సీరియస్లీ. ఉమా అందరి ముందు తను వాళ్ళ అమ్మకి మాట ఇచ్చి నేను ఖచ్చితంగా గెలుస్తాను అని చెప్పి వచ్చిన ఒక కొండవీటి రాజా ఈరోజు నీ కారణంగా ఈ షో వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళ కళ్ళల్లోంచి ప్లీజ్ కన్నీళ్ళు మాత్రం తేకండి. ప్రతి ఒక్కరు ఎలిమినేట్ అవుతారు, కానీ అట్లీస్ట్ మన సైడ్ నుంచి మన పూర్తి ఎఫర్ట్ పెట్టి ఖచ్చితంగా వాళ్ళని ఏడిపించకుండా, వాళ్ళని అట్లీస్ట్ వెళ్ళిపోయినప్పుడన్నా వాళ్ళని సంతోషంగా వెళ్ళిపోయినిచ్చేలాగా చేద్దాం. ఉమా, వెరీ సారీ. ప్యాక్ యువర్ బ్యాగ్స్ and you can go to your city, your home place. ప్రతి అపజయము విజయాన్నందుకోవడానికి ఓ సోపానమవుతుంది. కట్టబోయే భవిష్యత్ సౌధానికి గట్టి పునాది అవుతుంది. అలా వీళ్ళు ఉత్సాహంగా ముందడుగు వేయాలి, లక్ష్యాన్ని అందుకోవాలి. వీటి రాజా, కోటలో రాణి.